దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ గెత్సేమనే మినిస్ట్రీ ద్వారాగా మీ అందరూ కూడా ప్రతిరోజు కూడా మరి మన దేశంలో ఉన్న ప్రజలందరూ కొరకు గెత్సేమనే మినిస్ట్రీ ద్వారాగా మరి డాడీ మేము అందరం కలిసి నిత్యం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి కొద్ది నిమిషాలు. యాకోబు పత్రిక 4:7 ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడంటే దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. ప్రియులారా, మనందరం కూడా ఎవరికి లోబడుతున్నాం ఈ రోజున? డబ్బుకి, తర్వాత ఏ లోకాసులకి, లోకంలో ఉండే పరిస్థితులను బట్టి అందరూ కూడా ఆ రకంగా అందరూ లోబడిపోతున్నారు తప్ప దేవుడికి లోబడేవారు ఎవరు ఉండట్లా, దైవజనులకు లోబడేవారు ఎవరు ఉండట్లా, దేవుని మాటకి లోబడేవారు ఎవరు ఉండట్లా, దేవుని వాక్యానికి విధేయత కలిగి దేవుని మాట ప్రకారం చేద్దామని లోబడే మనసు ఎవరికి ఉండట్లేదు. కానీ ఈ రోజున దేవుడు మరి ఈ రోజున మాట్లాడుతున్నారు, నీవు లోబడాలి, ప్రతి విషయంలో లోబడాలి, ప్రతి క్షణం లోబడాలి. ఇక్కడే లోబడటం కాదు కానీ ప్రియులారా, మన జీవిత కాలం అంతా కూడా దేవునికి లోబడి ఉండాలి, దేవుని మాటకి లోబడి ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు, మన కుటుంబంలో బిడ్డలు, మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతా ఉంటాయి. కాబట్టి మనం నిత్యము లోబడతా ఉంటే అపవాదిని ఎదిరిస్తాము ప్రియులారా. అపవాది పారిపోతాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడికి లోబడతాం కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో, ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు కానీ దేవునికి లోబడాలి. ఈ రోజున మంచి వాక్యం అందించే దైవ సేవకులు కరువైపోయారు, మంచి మాటలు అందజేసేవారు కరువైపోయారు, దేవుని మాటను ఉన్నట్లుగా బోధించేవారు కరువైపోయారు. కాబట్టి ప్రియులారా, ఈ గెత్సేమనే మినిస్ట్రీ ద్వారాగా మీ అందరికీ కూడా దేవుని మాట అందజేయడానికి దేవుడు మాకు ఈ కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఈ మాట మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో పనిచేసి మీ కుటుంబాలు దీవించబడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కుటుంబాన్ని దీవించండి, బలపరచండి ప్రభువా. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు కలుగున్నదంతటిని కూడా మీరు దీవించి బలపరిచి ఆశీర్వాదించి ప్రభువా. ఈ గెత్సేమనే మినిస్ట్రీని నాయన ప్రభువా, డాడీని నాయన ప్రభు, ఈ పరిసర యావత్తును కూడా మీరు దీవించి సహాయం చేయండి. గొప్పగా నాయన ప్రభా, ప్రతి కుటుంబంలో నాయన ప్రభా సంతోషము సమాధానము ఉండినట్లుగా సహాయము చేయమని కోరుకుంటూ యేసయ్య ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామములో ప్రార్థన చేసి అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.